బెల్లంపల్లి మండలం దుగినేపల్లి పంచాయతీలోని కొంత భూమిని రెవెళ్లి విజయ్ పేరుపై పట్టా జారీ చేయడాన్ని గ్రామ ప్రజలు తీవ్రంగా ఖండించారు. తప్పుడు పత్రాలు చూపించి పట్టా చేశారని, విచారణ చేపట్టి పట్టాను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని ఆర్డీఓ హరికృష్ణ, ఎంఆర్ఓ ప్రసాద్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ తాతల కాలం నుండి భూమి మా ఆధీనంలో ఉందని, ఎలాంటి సమాచారం లేకుండా మా భూమిని వేరే ప్రాంతం వ్యక్తికి ఎలా పట్టా జారీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు రికార్డులు పరిశీలించి పూర్తి విచారణ చేపట్టి పట్టాను రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు. బెల్లంపల్లి మండలంలోని దుగినపల్లి గ్రామంలో ఉండబడే భూములు ఇంతకుముందు గతంలో రఘుపతిరావు వాళ్ళ భూములు దొరలు ఉండే మా దగ్గర దుగినపల్లిలో వాళ్ళంతా మా గ్రామస్తులంతా చాలామంది అప్పుడు 50 ఏళ్ళ కింద మా తాతలు మా తండ్రులు వాళ్ళు అక్కడ ఖరీ చేసుకొని కొనులు ఎంతో కొంత అప్పటి నుంచి వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు మా దగ్గరికి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. మా గ్రామంలో ఉన్న వాళ్ళ పేదోళ్ళు, చిన్నోళ్ళు, లేని వాళ్ళు అంత దళితులు అక్కడ ఏదైతే కొంత భూమి ఉందో ఆ శంకర్రావు దాగం పక్కకు ఇంతకుముందు వాళ్ళు కొనుక్కుని ఉండే వాళ్ళు దౌర్జన్యంతో కబ్జా చేసిండ్రు. ఆ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి అమ్ముకొని వెళ్ళిపోయినాక మిగులు భూమి అయితే ఏదైతే అక్కడ ఉందో ఆ భూమిని మా దుగినపల్లి గ్రామస్తులు పేదలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ 50 సెంట్ల భూమి వచ్చినా కూడా అక్కడ తీసుకొని గుడిసెలు వేసుకుంటానికి ఇంతకుముందు మేము వేసుకున్నాం. అదే గుడిసెలలో ఇప్పుడు నివసించడానికి మేము అందరం ఏకాస్తులమై ఇప్పుడు ఆర్డీఓ దగ్గరికి వచ్చేసినాం. అతను మాకు ఏదైతే పట్టాలైన భూమిని వాటిని వెంటనే ఆపు చేయాలని మేమంతా అందరం జనమంతా మేము గ్రామ ప్రజలందరం వచ్చినాం. మాకు అవి వెంటనే వాటిని రద్దు చేయాలి, మా పేదలకు న్యాయం చేయాలి అని మేము కోరుకుంటున్నాం. మండలంలోని దుగినపల్లి గ్రామ పంచాయతీ దుగినపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 10/2, 11/2 గత 50 సంవత్సరాల క్రితం రఘుపతిరావు అనే దొర దగ్గర, పట్టాదారు దగ్గర మా తాతలు, మా ముత్తాతలు అందరూ కలిసి కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత మా తాతలను, మా తండ్రులను బెదిరించి శంకర్రావు అనే ఒక కాంట్రాక్టరు ఆంధ్ర అతను కబ్జాలో ఉంచుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం మేము ఆ భూమిని మేము అందరం ఏకమై ఆ భూమిని మేము స్వాధీనపరుచుకున్నాం, గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాం. ఆ తర్వాత మాకు తెలియకుండా, మా ఎటువంటి అనుమతి లేకుండా రేవెల్లి విజయ్ కుమార్ అనే వ్యక్తికి 10/2, 11/2 సర్వే నంబర్లు పట్టా జారీ చేయడం జరిగింది. ఇటు విషయానికై ఏ పద్ధతిన అంటే ఏ ప్రకారంగా రేవెల్లి విజయ్ గారికి పట్టా చేయడం జరిగిందో మాకు సంబంధించి ఏంటంటే ఎట్లయినాయి కావద్దు కూడా, మాదే మాకు కావాలి, మా భూమి మాకే పట్టాలు కావాలి. మేము దీంట్లో గుడిసెలు వేసుకొని ఎన్నో రోజుల నుంచి ఉంటున్నాం కనుక మాది మాకే కావాలి. వేరేటోళ్ళకి ఎట్లయితాయి? అట్లా చాలా మందికి ఉన్నాయి మరి దొరల భూములు కావాలి కదా అందరికీ. ఇదే ఎట్లయితుంది? వాళ్ళకి ఎట్లయితుంది తెలియకుండా మేము చాలా రోజుల నుంచి ఉంటాను, దీన్ని కాపాడుకుంటాను. మాది